ఈరోజు మనం డే 5 లో ఉన్నాం. డే 5 అవర్ క్లాస్. సో డే 5 లో మనం ఫస్ట్ చాప్టర్ పేరు అర్జున విషాద యోగం. శ్లోక 21 to 25. డే 5. సో కృష్ణాష్టకంతో స్టార్ట్ చేద్దాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హరనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పిచ్చావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీముత సన్నిభం యాదవానం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీముత సన్నిభం యాదవానం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం మనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతవృత్తాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అండ్ మన భగవద్గీత 3 పార్ట్స్ లో ఉంటుంది. కర్మయోగ అంటే మనం చేసే ప్రతి పని, మన ఆలోచన కానివ్వండి, మన మాటలు కానివ్వండి, మన చేసే పనులు కానివ్వండి, ఇవన్నీ కర్మల కిందకే వస్తాయి. భక్తి యోగం అంటే డివోషన్. మన మన దేవుడి పట్ల మనకి ఉండాల్సిన భక్తి, మనం ఎటువంటి భక్తి చూపించాలి అనేది భక్తి యోగంలో నేర్చుకుంటాం. జ్ఞానయోగం అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన నాలెడ్జ్, సెల్ఫ్ రియలైజేషన్, భగవత్ తత్వం, ప్రతి మనిషిలో చూడగలిగే తత్వం, అది మనము జ్ఞానయోగాలో తెలుసుకుంటాం. సో దిస్ ఈస్ కురు డైనెస్టీ. ఓకేనా? ఈ కురు డైనెస్టీలో మనం కొన్ని క్యారెక్టర్స్ గురించి, ఆ క్యారెక్టర్స్ చుట్టూ రివాల్వ్ అయిన స్టోరీస్ గురించి మనం డైలీ ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు కుంతీదేవి గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. కుంతిదేవి వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటి? శూరసేనుడు. యాక్చువల్లీ కుంతి పేరు ప్రీత, కానీ తన నేమ్ కొద్దిగా మారుతుంది. చెప్తాను ఎప్పుడు మారుతుందో. శురసేనుడు వాళ్ళ పిల్లలు, కూతుళ్ళు, కొడుకులు. వసుదేవుడు శురసేన వాళ్ళ కొడుకు అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్ములు వాళ్ళ ఫాదర్ వసుదేవులు. ఓకే. అండ్ శురసేన వాళ్ళ కూతుళ్ళు శృతకీర్తి, శృతదేవ, శృతశ్రవ, ప్రీత, రాజాదిదేవ, వీళ్ళందరూ శురసేన వాళ్ళ పిల్లలు అన్నమాట. సో వీళ్ళకి, శృతకీర్తికి దంతవక్రుడు, శృతదేవకి ఏకలవ్యుడు, శృతశ్రవకి శిశుపాలుడు, రాజాదిదేవకి వృంద, అరవింద పిల్లలు ఉంటారన్నమాట. అంటే కుంతిదేవి పిల్లలు పాండవులు కదా, పాండవులకి వీళ్ళందరూ బ్రదర్స్. శ్రీకృష్ణుడికి కుంతిదేవి మేనత్త అవుతుంది, అత్త అవుతుంది. ఎందుకంటే కుంతిదేవి వసుదేవులు బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. సో వీళ్ళందరూ రిలేటెడ్ ఉంటారన్నమాట. ఇలా ఇలా రిలేటెడ్ ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళ ఫ్యామిలీస్ ఇంటర్నల్ గా ఇలా రిలేట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు కుంతిదేవి వాళ్ళ మామయ్యకి, మామయ్య కంటే శురసేన వాళ్ళ మేనల్లుడికి, కుంతి భోజుడికి పిల్లలు ఉండరన్నమాట. సో కుంతి భోజుడికి దత్తతకి ఇస్తారు. మనం కుంతిదేవి వాళ్ళ ఫాదర్ పేరు కుంతి భోజుడు అని తెలుసుకున్నాం కదా, చదువుకున్నాం కదా. సో దత్తతకి ఇస్తారన్నమాట కుంతిదేవిని. సో కుంతి భోజుడి దత్తత పుత్రి కుంతిదేవి. సో కుంతిదేవికి
ఒక రోజు కుంతి భోజుడి రాజ్యంకి దుర్వాస మహర్షుల వారు వస్తారు. ఆ రాజ్యంకి దుర్వాస మహర్షుల వారు వచ్చినప్పుడు కుంతి భోజుడు, అమ్మో, ఋషులు కదా, చాలా ఓపికతో వాళ్ళకి సేవలు చేయాల్సి ఉంటది. లేకపోతే వాళ్ళకి ఏదైనా సేవలో మనం చేసే సేవలో వాళ్ళకి ఏదైనా మిస్టేక్ చేశామంటే వాళ్ళ కోపం వచ్చి మనల్ని శిక్షిస్తారు. అందుకని భయంతోని దుర్వా దుర్వాస మహర్షుల వారిని సేవ చేసుకోవడానికి కుంతి భోజుడు ఏం చేస్తాడు, కుంతీదేవికి అప్పచెప్తాడనమాట. ఓపికతో ఉంటుంది, సహనంతో ఉంటుంది, సేవలు బాగా చేస్తుంది అని చెప్పి. సో దుర్వాస మహర్షుల వారు ఉన్నన్ని రోజులు కుంతీదేవి సేవలు చేసుకుంటుందన్నమాట. అప్పుడు దుర్వాస మహర్షి మంచిగా ఓపికతోని చేసింది కదా అని సంతోషంతోని కుంతీదేవికి ఒక మంత్రం ఉపదేశం ఇస్తారు. కుంతీదేవికి ఒక వరం ఇస్తారనమాట. ఒక మంత్రం చెప్పి వరం ఇస్తారు. ఆ వరం ఏంటంటే, తనకి ఇష్టమైన దేవుణ్ణి, ఏ దేవుణ్ణైతే ప్రార్థించి ఆ శ్లోకం, ఆ మంత్రం జపిస్తదో అప్పుడు ఆ దేవుడి అనుగ్రహంతోని కుంతీదేవికి బాబు పుడతాడన్నమాట. కుంతీదేవి అనుగ్రహంతోని ఆ దేవుడి వల్ల వరం బాబు పుడతాడు. ఆ వరం వస్తది కుంతీదేవికి. సో కుంతీదేవి ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ తోటి సరే మనం టెస్ట్ చేద్దాము ఒకసారి అని చెప్పి, ఇది ఎలా పనిచేస్తుంది మనం ఒకసారి టెస్ట్ చేద్దాము అని చెప్పి ఒక రోజు సూర్య భగవాను చూడంగానే కుంతీదేవికి ఒకసారి ఆ మంత్రం నాకు ఇచ్చారు కదా, అది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అనిపించి సూర్య భగవాను చూసి కోరుకుంటుంది వెంటనే, నాకు ఈ వరం ఇవ్వండి. ఆ ఆ మంత్రం జపించి సూర్య భగవాను కోరుకోగానే వెంటనే సూర్య భగవాను నుంచి ఆ కాంతిలో నుంచి ఒక బాబు నడుచుకుంటూ వచ్చి కుంతీదేవి దగ్గరకు వస్తాడన్నమాట. కవచ కుండలాలు, తన శరీరంకి కవచ కుండలాలతో న్యాచురల్ గా ఆ ఒక బాబు సూర్య భగవానుడు కుంతీదేవికి ప్రసాదిస్తాడన్నమాట ఆ బాబుని. సో కుంతీదేవి భయపడిపోతుంది. అరేరే, నేను ఇంకా చిన్నపిల్లని, నాకు ఇంకా పెళ్లి కూడా అవ్వలేదే, నాకు ఈ బాబుని ప్రసాదించాడు దేవుడు, ఇప్పుడు ఎలా, నాకు పెళ్లి అవ్వకముందే నాకు బాబు పుడితే ఎలా, ఏమనుకుంటారు అందరూ, అది కూడా మళ్ళీ నేను ఒక రాజుకు కూతుర్ని, అందరూ ఏమనుకుంటారో, ఇప్పుడు అందరికి నేను ఎలా చెప్పాలి, అందరూ అర్థం చేసుకోరు కదా అని చెప్పి తను భయపడిపోయి కర్ణుడిని, కర్ణుడు అన్నమాట ఆ బాబు, కర్ణుడు ఉన్నాడు కదా మనకి మహాభారతంలో, కర్ణుడు ఆ బాబు, కర్ణుడిని ఇలా వాటర్ లో, నదిలో, ఒక తొట్టిలో వేసి నదిలో పంపించేస్తుంది అన్నమాట కర్ణుడిని, వదిలేస్తుంది. వదిలేస్తుంది. ఇంకా నేచరే చూసుకోవాలి, నా వల్ల అయితే కాదని చెప్పి కర్ణుడిని అలా వాటర్ లో వదిలేస్తుంది, పంపించేస్తుంది. దాని తర్వాత కుంతికి పాండురాజుతో పాండురాజుతో కళ్యాణం జరుగుతుంది. ఓకేనా, కుంతికి పాండురాజుతో కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత కళ్యాణం జరిగిన తర్వాత కుంతి ఇలా జరిగిందని చెప్పి ఎవరికి చెప్పదన్నమాట, భయపడిపోతుంది. నేను ఎవరికి షేర్ చేయలేను, మళ్ళీ వాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను తిట్టేస్తే ఎలా అని చెప్పి భయపడి కుంతిదేవి ఎవరికి చెప్పకుండా, పాండురాజుకి కూడా చెప్పకుండా తన మనసులోనే అది పెట్టేసుకుంటుంది అనమాట, సీక్రెట్ దాచేసుకుంటుంది. సో అక్కడ బాబు ఎక్కడ పెరుగుతాడో తనకేం ఐడియా ఉండదు. అండ్ పాండురాజుతో పెళ్లి అయిపోయిన తర్వాత వీళ్ళ కురు డైనస్టీకి హస్తినాపురంకి వచ్చేస్తుంది కుంతిదేవి. ఇంకా దాని తర్వాత పాండురాజు రాజు అయిపోతాడు. రాజు అయిన తర్వాత వెరీ పవర్ఫుల్ అన్నమాట పాండురాజు. ఇంకా చిన్న చిన్న యుద్ధాలు అలా చేసుకుంటూ హస్తినాపుర సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు, పెద్దగా చేస్తాడు. చేస్తున్నప్పుడు ఎక్స్పాండ్ చేస్తాడు హస్తినాపురం సామ్రాజ్యాన్ని. ఎక్స్పాండ్ చేసిన తర్వాత మాద్రి ఒక రాజ్యంలో యుద్ధం చేసినప్పుడు ఒక రాజ్యపు రాజు తన కూతుర్ని మళ్ళీ పాండురాజుకి ఇస్తాడనమాట. మాద్రిని కూడా పెళ్లి చేసుకొని తీసుకొస్తాడు. అప్పుడు కుంతీదేవి తనను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సిస్టర్స్ లాగా ఇద్దరు హ్యాపీగా ఉంటారు వీళ్ళందరూ. అండ్ ఒక రోజు పాండురాజుకి ఏం జరుగుతుందంటే, ఒక రోజు అడవికి విహారకి వెళ్ళినప్పుడు
పాండురాజుకి ఒక ముని శాపం పెడతాడు కదా, డీర్ని చంపడం వల్ల. ఆ ఆ శాపం వల్ల ఇంకా పాండురాజు బాధపడిపోయి, ఇంకా నేను చాలా బాధపడిపోయి, నేను ఇంకా ఉండలేను ఈ రాజ్యంలో, నేను అడవిలోకి వెళ్ళి అడవిలో బ్రతుకుతాను, నేను చాలా పెద్ద తప్పు చేశానని చెప్పి పాండురాజు ఏం చేస్తాడు, కుంతిదేవిని మాద్రిని తీసుకెళ్లి అడవిలోకి వెళ్ళిపోతారనమాట వాళ్ళు. అప్పుడు ధృతరాష్ట్రుడిని రాజుని చేస్తారనమాట. అండ్ వీళ్ళందరూ అడవిలోనే ఉండిపోతారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు కుంతీదేవి ఏం చెప్తుంది అని అంటే పాండురాజుకి, ఇంకా నాకు ఆ మనకి ఇంకా పిల్లలు పుట్టారు కదా, నాకు ఈ వరం ఉంది. ఒక ఒక ముని దుర్వాస మహర్షుల వారు నాకు ఈ వరం ఇచ్చారు. ఈ మంత్రాన్ని ఇచ్చారు. ఈ మంత్రాన్ని ఉపదేశించి నేను కోరుకుంటే నాకు పుత్రులు కలుగుతారని చెప్పి కుంతీదేవి అప్పుడు పాండురాజుకి చెప్తుంది. చెప్తే అప్పుడు కూడా కర్ణుడి గురించి ఏం చెప్పదు. చెప్తే అప్పుడు ధర్మరాజుని కోరుకుంటే యుధిష్ఠిరుడు పుడతాడు. పాండవుల్లో పెద్దవాడు. అండ్ ఇక్కడ ఉంది. అండ్ వాయు భగవానుడిని కోరుకుంటే భీముడు పుడతాడు. అండ్ ఇంద్ర భగవానుడు ఉన్నాడు కదా, ఇంద్రుడిని కోరుకుంటే అర్జునుడు పుడతాడు అనమాట. సో వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురికి ఆ పవర్స్ ఉంటాయి. భీముడు అందుకే చాలా ఇట్లా, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు వల్ల పుట్టాడు కదా యుధిష్ఠిరుడు, అందుకనే ధర్మంగా ఉంటాడు. ఏది ఏది చేసినా కూడా ఆ తప్పులు చేయకుండా ఎప్పుడు నిస్వార్థంగా అందరి గురించి ఆలోచించి సమానంగా ధర్మంగా ఉంటాడనమాట. ధర్మరాజు వల్ల పుట్టినందుకు యుధిష్ఠిరుడిని ధర్మరాజు అని కూడా అంటారు. అండ్ భీముడు వాయుదేవుడి వల్ల పుట్టాడు కాబట్టి భీముడు వెరీ స్ట్రాంగ్ ఉంటాడు. లైక్ హనుమాన్‌కి ఎంత పవర్ ఉంటుంది, అంతకన్నా అలా ఉంటాడన్నమాట. భీముడికి చాలా పవర్ ఉంటుంది. అర్జునుడికి ఇంద్రుడి వల్ల పుట్టాడు కాబట్టి అర్జునుడికి కూడా చాలా మంచి పవర్స్ ఉంటాయన్నమాట. అస్త్రాలు అర్జునుడికి కూడా వచ్చుంటాయి. అండ్ అప్పుడు మాద్రి ఉంటుంది కదా, మన పాండురాజు సెకండ్ వైఫ్. మాద్రికి కూడా కు మాద్రి కూడా అడుగుతుంది, నాకు కూడా పుత్రులు కావాలి, కుంతి ప్లీజ్ హెల్ప్ మీ అని అంటే అప్పుడు మాద్రికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. మాద్రి అశ్విని దేవతలని ప్రార్థిస్తే నకులుడు సహదేవుడు మాద్రికి. అప్పుడు ఈ 5 మెంబర్స్ పిల్లలతోని మాద్రి అశ్విని దేవతలు అంటే ఎవరు మ్యామ్? అశ్విని దేవతలు అంటే కూడా దేవుళ్ళే నాన్న, గాడ్స్. ఓకే. వీళ్ళందరూ ఐదుగురు పాండవులతోని పాండురాజు, కుంతీదేవి, మాద్రి వీళ్ళందరూ కలిసి అడవిలో అలా ఉంటారనమాట. మంచిగా హ్యాపీగా స్పెండ్ చేస్తుంటారు. అప్పుడు పాండురాజు చనిపోతాడు. పాండురాజు చనిపోగానే మాద్రి కూడా ఇంకా నేను కూడా చనిపోతాను, పాండురాజు లేనిది నేను ఉండలేనని చెప్పి వాళ్ళ పిల్లల్ని కుంతీదేవికి ఇచ్చేస్తుంది. నకులుడిని సహదేవుడిని కుంతి చేతిలో పెట్టేసి మాద్రి కూడా చనిపోతుంది. అప్పుడు కుంతి దగ్గర ఎవరెవరు ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు కదా, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ 5 మెంబర్స్ ఉంటారు. కుంతి 5 మెంబర్స్ ని పెంచుతుంది. ఇంకా ఇక్కడ ఇంకిక్కడ 5 మెంబర్స్ ని నేను ఎలా పెంచాలి అని చెప్పేసి ఆలోచించి వీళ్ళని మన అక్కడ రాజ్యం ఉంది కదా, హస్తినాపురం రాజ్యం ఉంది కదా, ఇంకా అక్కడ రాజ్యంకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. వాళ్ళకి చదువు కూడా చెప్పించొచ్చు. వీళ్ళని మంచి రాజులకి కావాల్సిన యుద్ధ విద్యలు, నైపుణ్యాలు అన్ని వీళ్ళకి నేర్పించాలి. అడవిలో ఉంటే వీళ్ళు నేర్చుకోలేరు కదా, మనం కూడా అక్కడికెళ్ళాలి అని చెప్పి వీళ్ళని పిల్లల్ని తీసుకొనేసి వెళ్తుందన్నమాట కుంతీదేవి. కుంతీదేవి వెళ్తే అక్కడ భీముడు ఇక్కడ ఇతను విదురుడు విదురుడు అంటే వాళ్ళ ఆస్థానంలో ఉంటాడనమాట. విదురుడు అన్ని రాజుకి ఏమంటారు సజెషన్స్ అలా ఇవ్వడం అలా చేస్తుంటాడనమాట విదురుడు. ఇక్కడ మంత్రి మంత్రి లైక్ కింగ్ కంటే కొంచెం తక్కువ అనమాట, అన్ని చూసుకుంటాడు అలాగే మినిస్టర్ లాగా. వెరీ గుడ్ చిన్మయ్. ఇలా ఇతనేమో ధృతరాష్ట్రుడు
ఇది గాంధారి. వీళ్ళు చూస్తుంటారనమాట. అమ్మో వీళ్ళు వచ్చేసారు, ధృతరాష్ట్రుడు అనుకుంటాడు వీళ్ళు వచ్చేసారే, మళ్ళీ నా కొడుకులకి రాజ్యం ఎక్కడ, నా కొడుకులకు కాకుండా పోతుంది, వాళ్ళ పిల్లల్ని రాజ్యం చేయాలనుకుంటాడు కదా ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడిని రాజుని చేయాలనుకుంటాడు కదా ధృతరాష్ట్రుడు. అలా వాళ్ళేమో అలా అనుకుంటారు. కుంతీదేవి వచ్చేస్తుంది. ఇంకా భీష్ముడు ఉన్నాడు కదా, అందరికీ అంటే పెద్దవాడు భీష్ముడు. భీష్ముడు మంచివాడు కదా. అయితే భీష్ముడు వీళ్ళకి మనం వీళ్ళని చూసుకోవాలి, మన రెస్పాన్సిబిలిటీ మన ఫ్యామిలీ అని చెప్పేసి భీష్ముడు వాళ్ళందరినీ అయ్యో మన సింహ మన ఆ రాజ్యంలోకి, మన వాళ్ళ అంతఃపురంలోకి తీసుకుంటాడు అన్నమాట, వాళ్ళ ఇంట్లోకి తీసుకుంటాడు. ఓకే. ఈ పిల్లల్ని వీళ్ళందరూ పెరుగుతారనమాట. అందరికి యుద్ధ విద్యలు అవన్నీ నేర్పిస్తారు ద్రోణాచార్యుల దగ్గర పంపించేసి, ద్రోణాచార్యుల ఆశ్రమంకి పంపించేసి వీళ్ళందరికీ అన్ని విద్యలు, కావాల్సిన విద్యలన్నీ నేర్పించేస్తారు. నేర్పించిన తర్వాత వీళ్ళలో అందరికంటే పెద్దవాడు ఎవరు? యుధిష్ఠిరుడు కదా. ఎస్ మా. యుధిష్ఠిరుడికి యువరాజ పట్టాభిషేకం కూడా చేస్తారు యుధిష్ఠిరుడికి. అది వాళ్ళకు నచ్చదు, కౌరవులకి, ధృతరాష్ట్రుడి వాళ్ళకి నచ్చదు. గాంధారి వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు శకుని అని, ఇంకా వాళ్ళు నచ్చకపోతే వీళ్ళని చంపేయాలి, ఎలాగైనా వీళ్ళని ఏమైనా చేయాలి అని చెప్పి వారణవర్తం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి పంపించేసి, ఏదో ఒక ప్లాన్ చేసి వీళ్ళని అక్కడికి పంపించేసి ఒక ఒక ఇల్లు అలా కట్టేసి దానికి మంట పెట్టేస్తే, మళ్ళీ ఎవరు చూడనప్పుడు అందరు పడుకున్నప్పుడు అలా ఆ మంట పెట్టేస్తే వాళ్ళు చచ్చిపోతారని చెప్పి ప్లాన్ చేసి శకుని, దుర్యోధనుడు వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి వీళ్ళని చంపేయాలని చూస్తారు. కానీ లక్క కుంతీదేవి నెయ్యి వాటర్తో చేస్తారు మా. అదే అదే ఆ హౌస్ తో లక్కతో చేస్తారు ఆ హౌస్ ని. యా అవును. కుంతీదేవి చూసేసి ఇంకా వీళ్ళందరినీ కాపాడేసుకుంటారు. వీళ్ళందరూ ఎలాగోలా బయటపడిపోతారు అనమాట. బయటకు వచ్చేసి ఇంకా పాయిజన్ కూడా చేస్తారు మా ఫుడ్ లో విలన్ పాయిజన్స్ లాగా. కూడా చేస్తారు. ఎస్ కానీ మా. వాళ్ళందరూ ఏం చేసిన, అందరూ వెరీ గుడ్ చిన్మయి, వీళ్ళందరూ ఏం చేసినా కూడా పట్ వీళ్ళ బయట పడిపోతారు అనమాట. పాండవులకి ఏమీ జరగకుండా ఉంటుంది. నెక్స్ట్, అరే ఇదంతా కౌరవులే చేస్తున్నారని చెప్పి అందరూ గెస్ చేస్తారు కదా. ఇంకా కుంతీదేవికి చాలా కోపం వచ్చేస్తుంది. వీళ్ళు ఇలా చేశారు, మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, అందుకే మమ్మల్ని ఇక్కడ పంపించేస్తారని వీళ్ళు అనుకుంటున్నారని చెప్పి వీళ్ళు దుర్యోధనుడు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే, దుర్యోధనుడు, శకుని, ఆ ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ ఏం ప్లాన్ చేస్తారంటే, సో మనము ఇలా చెయ్యలేదు, మనం మళ్ళీ వాళ్ళని మన ఫ్యామిలీగానే మనం యాక్సెప్ట్ చేసినట్టుగా ఉండాలని చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిచి, భోజనానికి పిలిచి, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోదాం అని చెప్పి లంచ్ కి అట్లా పిలవడము, పిలిచి గేమ్స్ ఆడుకోవడం అలా చేస్తారు. చేసినప్పుడు ఆమ్, పాచికల ఆట అప్పుడే పెడతారన్నమాట కౌరవులు. ఈ ఈ గేమ్ ఇంద్రప్రస్థానికి వెళ్ళిన తర్వాత పెడతారు కదా మా. అవన్నీ జరుగుతాయి నాన్న. ఇంద్రప్రస్థానికి ఇంద్రప్రస్థానికి ఆ వెళ్ళిన తర్వాత వీళ్ళకంటూ ఒక 5 రాజ్యాలు ఇస్తారు. వీళ్ళకంటూ ఒక ఎస్ 5 రాజ్యాలు ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు. మళ్ళీ వీళ్ళకి ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి, అందరూ మళ్ళీ మమ్మల్ని తప్పుగా చూడకూడదు అని చెప్పి ఇప్పుడు పిలుస్తారు కదా. కలుసుకుందామని చెప్పి తప్పు చెప్పేసి తెచ్చి పిలుస్తారు. ఏదో ఒక పాపం చేయడానికి చేస్తారు మా. అవును అవును. పిలిచేస్తే వీళ్ళు వీళ్ళు కూడా మంచోళ్ళే కదా. వీళ్ళు అవన్నీ పసిగట్టలేక మంచితనంతో వీళ్ళందరూ వెళ్తారు. వెళ్ళేసి ఆ వీళ్ళు కూడా తింటారు, వాళ్ళు పెట్టిన ఫుడ్ తింటారు, వాళ్ళు పెట్టిన గేమ్స్ ఆడుకుంటారు. సో గేమ్ ఆడినప్పుడు ప్రతి ఒక్క గేమ్ కి ఒక ఏదో ఒకటి రాజ్యం అలా పెట్టేసి ఆడుకుంటారన్నమాట. కానీ దుర్యోధనుడు ఆ, మన యుధిష్ఠిరుడు అన్ని లాస్ అవుతుంటాడు అనమాట, గేమ్ ఓడిపోయి. ఎందుకంటే శకుని దగ్గర పాచికలు ఉంటాయి కదా, ఆ పాచికలు అతనికి తెలుసున్నాయన్నమాట. అతను చెప్పినట్టే పడతాయి పాచికలు. సో అందుకని ఓడిపోతుంటాడు యుధిష్ఠిరుడు, పాండవులంతా ఓడిపోతుంటారు. ఓడిపోయినప్పుడు ఒక్కొక్క రాజ్యం లాస్ అయిపోతుంటారు. దాని తర్వాత ఇంకెవరు మిగలరు. అప్పుడు ద్రౌపదిని పెడతారనమాట పనంగా.
సో, అప్పుడు ద్రౌపది ఎవ్వరు ఒప్పుకోరు. కానీ పెట్టాల్సొస్తుంది అక్కడ. యుధిష్ఠిరుడు అలా అక్కడ తప్పు చేస్తాడన్నమాట. వాళ్ళతో గేమ్ ఆడడం, ఒప్పుకోవడం అది తను చేసిన మిస్టేక్. సో, ద్రౌపదికి కూడా తను లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళందరిని ఇంకా ఎలాగైనా వీళ్ళని పరువు లేకుండా చేయాలి. వీళ్ళని ఎలాగైనా చాలా బాధ పెట్టాలని చెప్పి ఇంకా కౌరవులు ఇలా చేస్తుంటారు. బట్ ఇదంతా చూస్తూ భీష్ముడు, హ్మ్, ద్రోణాచార్యులు వీళ్ళందరూ ఏమి అనరు. చూస్తూ గూడా. ఎందుకంటే తనకి ఇంకా నేను ఈ రాజ్యంకే ఒక స్లేవ్ లాగా ఉంటున్నాను. వీళ్ళేం చెప్పినా నేను వినాలి. వీళ్ళ మాట నేను వినాలని చెప్పి ఇంకెవ్వరు ఏమనకుండా అలా ఉండిపోతారనమాట. సో, దీని తర్వాత ఇంకా యుద్ధం జేయాలి అని జెప్పి ద్రౌపది కోరుకుంటుంది. ఇంక దాని తర్వాత యుద్ధంలోకి ఎంటర్ అవుతుందనమాట. సో, ఇవన్నీ ప్యారలల్‌గా జరిగే స్టోరీస్. ఓకే.